గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదైతే మేము అరుణాచలం వెళ్ళిన వ్లాగ్. నేనైతే ఫస్ట్ టైం గైస్ అరుణాచలం వెళ్ళడం. మేము అరుణాచలం ఎంటర్ అయ్యి రూమ్ సెర్చింగ్ చేస్తున్నప్పుడు మాకైతే టోపీ అమ్మ ఎదురొచ్చింది కార్కి. ఇదైతే చాలామందికి చిన్న విషయం అయి ఉండొచ్చు, కొంతమందికి అవ్వకపోవచ్చు కూడా. మాకు కూడా ఇట్లా అయితే అసలు చిన్న విషయం కాదు. నేనైతే ఫస్ట్ టైం అరుణాచలం రావడం, అది మళ్ళీ టోపీ అమ్మ ఎదురు రావడం, నేను చాలా పాజిటివ్ సైన్లో ఫీల్ అవుతున్నా. అక్కడ ఉండేవాళ్ళు కూడా అదే చెప్తారు, అసలు ఆమె ఎదురొస్తే అదృష్టం అని. నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నా. టోపీ అమ్మ గురించి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. తనైతే గిరి ప్రదక్షిణ అంటే 14 కిలోమీటర్స్ ఇప్పటికే 11,000 టైమ్స్ కంప్లీట్ చేసిందని అక్కడ వాళ్ళు అంటూ ఉంటారు. తనైతే ఎవరితో మాట్లాడదు, గిరి ప్రదక్షిణ చేస్తూ మధ్య మధ్యలో అట్లా కూర్చుంటూ ఉంటుంది. టోపీ అమ్మకి బయట వాళ్ళు ఎవరైనా ఫుడ్ ఇచ్చినా ఫ్రూట్స్ ఇచ్చినా ఏం తీసుకోదంట, వాటిని విసిరేస్తుందంట. అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఇస్తే మాత్రమే తీసుకుంటుందంట, ఫుడ్ అయినా ఫ్రూట్స్ అయినా ఏదైనా. టోపీ అమ్మ అలా ఎవరింటి ముందైనా కూర్చున్నా, ఎవరి షాప్లోకైనా వెళ్ళినా అది చాలా అదృష్టంగా వాళ్ళు భావిస్తారంట. టోపీ అమ్మ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే ఎప్పుడు కొంతమంది వెళ్తూ ఉంటారంట. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నారు కదా, వాళ్ళే వెళ్తున్నారు మేము వెళ్ళే టైంకి అమ్మతోని. ఇంకా మేమైతే అమ్మకి ఏమైనా ఫుడ్ ఆఫర్ చేయొచ్చా అని అడిగితే వాళ్ళు, అమ్మ ఎవరిని నమ్మదు, లోకల్స్ ఇస్తే మాత్రమే తీసుకుంటుంది అని చెప్తే, మేము ఫుడ్ ఆఫర్ చేయట్లేదు, తిరుపతి నుంచి వస్తున్నాం, లడ్డు తెస్తున్నాం, అది ఇవ్వచ్చా అని అంటే, మీరు తిరుపతి లడ్డు అంటున్నారు కదా, అమ్మ ఏది ఇచ్చినా విసిరేస్తుంది, ఒకవేళ తను పడేస్తే మళ్ళీ మీరు హర్ట్ అవుతారు, వద్దు ఇవ్వకండి అని అయితే చెప్పారు. వెళ్ళి ఏమైనా మాట్లాడొచ్చా అని అడిగాము. అంటే మాకు తను ఎవరితో మాట్లాడదని తెలీదు. అమ్మని డిస్టర్బ్ చేస్తే తన కోపం వస్తుందంట. అసలు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అందరు దూరం నుంచి చూస్తున్నారు, ఎవరైతే దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఇంకా అక్కడ నుంచి అయితే మేము రూమ్ చూసుకోవడానికి వెళ్ళాము. అసలు ఇది చూడండి, డామాంధ్ర హౌస్ అంట, ఎంత బాగుందో. ఇక్కడ మా వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. అసలు ప్లేస్ అయితే చాలా బాగుండే, చెట్ల మధ్యలో రూమ్ స్టే అంటే. మా బాబాయ్ వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఉంటారంట అరుణాచలం వచ్చినప్పుడు. మా బాబాయ్ సజెస్ట్ చేస్తే వచ్చాము ఇక్కడికి. మేమైతే ముందు కనిపిస్తుంది కదా, అంతే కావచ్చు, ఇక్కడే దీంట్లోనే ఏదో ఒక రూమ్ ఇస్తాడేమో అని అనుకున్నాము. ఆయన వచ్చాక ఇక్కడ కాదు వెనకాల ఉన్నాయి రూమ్స్ అని చెప్పాడు. సో రూమ్స్ చూడడానికి అయితే వెళ్తున్నాము. అసలు చెట్ల మధ్యలో చూడండి, మీరే చూడండి ఎంత బాగుందో, మామిడి చెట్ల మధ్యలో. మాకైతే చాలా బాగా నచ్చుండే ఇట్లా చెట్ల మధ్యలో ఏసీ రూమ్స్. నేనైతే మా అక్కతో డిస్కస్ చేస్తూ వస్తున్నా వెనకాల, ఫొటోస్ దిగడానికి బాగుంటుంది, ఇంకా ఈవినింగ్ అవ్వగానే ఇక్కడ బయట చైర్స్ వేసుకొని కూర్చున్నా చాలా బాగుంటుంది, అక్కడ స్టెప్స్ మీద కూర్చున్నా బాగుంటుంది అని చెప్పి. ఇక్కడ మా బావ వాళ్ళు వెళ్తున్నారు కదా, అట్లా కింద ఒక రూమ్ పైన ఒక రూమ్, అవి రెండు ఇస్తా అన్నారు. మేము ఇస్తే రెండు కిందే ఇవ్వండి, లేదంటే రెండు పైన ఇవ్వండి అని అడిగాము. ఆయన అయితే కింద రెండు ఇస్తా అని చెప్పాడు. ఒకసారి పైకి కూడా వెళ్ళి చూసొద్దామనేసి పైన ఎట్లుందని వెళ్తున్నాం. అక్కడ అంతా బాగానే ఉంది కానీ మేము వెళ్ళిన టైంకి అయితే అక్కడ చాలా దోమలు ఉండే గైస్. ఇంకా పిల్లలతో వచ్చాం కదా, అంత దోమలు ఉంటే మళ్ళీ వాళ్ళకి ఫీవర్ వస్తుంది. చాలా అంటే చాలా ఎక్కువ దోమలు ఉండే అనమాట. ఇట్లా నిల్చున్నా కూడా ఒకేసారి గుంపులాగా వస్తున్నాయి దోమలు, అన్నీ ఎక్కువ ఉండే అనమాట. ఇంకా అక్కడ వద్దని చెప్పి వేరే దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడైతే ఒకే పెద్ద రూమ్లో 2 బెడ్స్ ఉన్నాయి, అందరికి సరిపోయేలాగా. ఇదైతే మాకు 5,500 చెప్పాడు పర్ డే. కానీ మేము 1 డే కూడా ఉండాము, రేపు మార్నింగ్ దర్శనం అయిపోగానే వెళ్ళిపోతామని చెప్తే ఫైనల్గా 4-5 అయితే ఇచ్చాడు. మాకైతే మా ట్రిప్ మొత్తంలో అక్కడ గోల్డెన్ టెంపుల్ దగ్గర రూమ్సే చాలా బెటర్గా అనిపించాయి. ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి తినడానికి అయితే వచ్చాము. అసలు ఇక్కడ చూడండి, మేము ఇంకా ఒక కపుల్ తప్ప మిగతా వాళ్ళందరూ బయట దేశాల నుండి వచ్చిన వాళ్ళే ఉన్నారు. అసలు అరుణాచలంలో, తిరుపతి కంటే కూడా మాకు అరుణాచలంలో చాలా ఎక్కువ మంది కనిపించారు బయట నుంచి వచ్చిన వాళ్ళు. మేము లాస్ట్ ఇయర్ గోల్డెన్ టెంపుల్లో కూడా చూసాము, కానీ వాళ్ళైతే ఒక 20 పీపుల్ వరకు ట్రిప్ మీద వచ్చారంట. మాకైతే అరుణాచలంలో మెడలో రుద్రాక్ష మాల వేసుకొని గిరి ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు అంటే బయట దేశాల నుండి వచ్చిన వాళ్ళు అయితే చాలామంది కనిపించారు. మేమైతే ఈ రెస్టారెంట్లో ఏమేమో తిన్నాం గైస్. వెజిటేబుల్ రైస్ అని ట్రై చేసాం, ఇంకేదో అన్నాడు, అది కూడా వెజిటేబుల్ రైస్ లాగే ఉంది. ఇవి ఏమీ నచ్చక లాస్ట్కి లెమన్ రైస్ ఆర్డర్ చేసుకొని తిన్నాము అందరం. అక్కడ ఒక బౌల్ లెమన్ రైస్కి 250-300 ఛార్జ్ చేశాడు. మేము అనుకుంటున్నాం అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ లెమన్ రైస్ ఇంత పెట్టి తినాలా అని. ఇంకా పిల్లలు తినేసరికి అయితే టైం పట్టింది, అప్పటి వరకు మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఇంకా లాస్ట్లో వెళ్ళే ముందు అయితే టీ తాగేసి వెళ్దామనేసి టీ కూడా ఆర్డర్ చేసుకొని తాగుతున్నాం. పిల్లలైతే పాలు తాగారు. అక్కడైతే ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి గైస్. అక్కడ మేము తిన్న దాంట్లో టీ, లెమన్ రైస్ మాత్రమే బాగున్నాయి. ఇంకా తినేసి రూమ్కి వచ్చి మళ్ళీ అందరం స్నానాలు చేసి దర్శనంకి అయితే వెళ్తున్నాం, అభిషేకంకి. మా అరుణాచలం ట్రిప్ అయితే నాకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ గైస్. ఎందుకంటే ఫస్ట్ టైం రావడమే నాకు టోపీ అమ్మ ఎదురు రావడం, ఇంకా ఫస్ట్ టైం దర్శనం చేసుకోవడమే అభిషేకం దగ్గర, అంటే దగ్గర నుంచి చూడడం.
ఆ అభిషేకం ఎక్స్పీరియన్స్కి అయితే మేము మా బాబాయ్కి, మా డాడీకి, మా బావకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అసలు అభిషేకంకి కూర్చున్నప్పుడు అక్కడ ఎంత వేడిగా ఉంటుందంటే మంటలకు దగ్గర కూర్చున్నంత వేడిగా ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందేమో అసలుకి అభిషేకం అయిపోయేసరికి. పిల్లలైతే ఏడుస్తున్నారు బయటికి వెళ్దామని చెప్పి. అసలు మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అరుణాచల శివ అని చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి, కానీ అవి ఏవి ఒరిజినల్ వీడియోస్ కాదు గైస్, వేరే టెంపుల్లో అనుకుంటా. అక్కడైతే శివలింగం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి టెంపుల్ లోపల లైటింగ్ ఉండదు గైస్. అందులో వేడిగా ఉండడానికి రీజన్ కూడా అక్కడ నిజంగా దేవుడు ఉంటాడు కాబట్టే అంత వేడిగా ఉంటుందని భక్తుల నమ్మకం. మనిషి జీవితం అరుణాచలం వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత అని అంటూ ఉంటారు. చాలామంది అరుణాచలంలో భిక్షాటన కూడా చేస్తూ ఉంటారు గైస్. ఇంకా దిష్టి కూడా తీయించుకుంటూ ఉంటారు. నేను చూశాను అక్కడ, కానీ కొన్ని రికార్డ్ చేయొచ్చో లేదో అన్నట్టుగా నేను చేయలేదు. ఇక్కడ మాకు అభిషేకం టైం అయింది, మేమందరం ఫ్రెష్ అయ్యేసరికి చాలా లేట్ అయింది. అందుకని ఇక్కడ చాలా హడావిడిగా వెళ్తున్నాం మేమందరం. మేమైతే ఈసారి గిరి ప్రదక్షిణ ఏం చేయలేదు గైస్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా చేస్తామనేసి అనుకున్నాము. అరుణాచలంలో ఏదో ఒక ప్లేస్ ఉంటుందంట గైస్, అక్కడ కూర్చొని మనం మెడిటేట్ చేస్తే మన గత జన్మవి మనకి గుర్తొస్తాయంట. అట్లా అని చాలామంది చెప్తుంటే, అంటే రీల్స్లో చూశాను నేను, యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ చూశాను. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ చెప్తున్నా, లైఫ్లో అట్లీస్ట్ ఒక్కసారైనా అరుణాచలంకి వెళ్ళడానికి ట్రై చేయండి గైస్. ఎందుకంటే మన లైఫ్ అరుణాచలం వెళ్ళక ముందు ఒకటి, వెళ్ళిన తర్వాత ఒకటి అనేసి అంటారు. అందుకనే చెప్తున్నా. అరుణాచలంలో భిక్షాటన అని అన్నాను కదా, అది ఒక కోరిక కోరుకొని చేస్తారంట గైస్. అంటే మన ఈగో మొత్తం వదిలి మనం కంప్లీట్గా దేవుడికి సరెండర్ అవుతున్నట్టు చేస్తారంట. అట్లా చేసిన వాళ్ళకి కోరిక నెరవేరిందంట. మీకు ఏదైనా తీరని కోరిక ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత టెంపుల్ లోపల చాలా వేడిగా ఉంది అని చెప్పి అయితే డిస్కస్ చేసుకుంటున్నాం అందరం. అభిషేకం టికెట్ తీసుకుంటే ఫస్ట్ మనకి స్వామివారి దగ్గర అభిషేకం ఉంటుంది ఆల్మోస్ట్ 1 అవర్. తర్వాత అమ్మవారి దగ్గర అభిషేకం ఉంటుంది, అది కూడా ఆల్మోస్ట్ 1 అవర్, నియర్లీ 2 అవర్స్. రెండిటి దగ్గర అసలుకి నిజంగా అమ్మవారి దగ్గర కంటే కూడా స్వామివారి దగ్గర ఎంత వేడిగా ఉంటుందంటే అసలు మొత్తం మంటల దగ్గర కూర్చున్నట్టే ఉంటుంది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఆ మాలలు తీసి కవర్లో వేసుకొని వెళ్ళిపోతున్నాము టెంపుల్ మొత్తం చూద్దామని చెప్పి. టెంపుల్ లోపల ఒక సర్కిల్ గీసి ఉంటుందంట గైస్, అక్కడ నిల్చొని చూస్తే మనకు 9 గోపురాలు కనిపిస్తాయంట. ఇవేవి మేము చూడలేదు అసలు. మేము వెళ్ళింది నైట్ అభిషేకం టైంకి వెళ్ళినాం. ఇంకా మాకు అభిషేకం అయిపోయి బయటకు వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇంకా వీడియోలో కనిపిస్తుంది కదా, ఉరుముతుంది, చాలా మబ్బులు వచ్చేసి ఉండే, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా తొందరగా టెంపుల్ చూసేసి వెళ్దామని చెప్పి అయితే మేము వెళ్తున్నాము. ఇక్కడైతే చూడండి టెంపుల్ మొత్తం ఎట్లా ఉంటుంది అని చెప్పి అయితే ఇక్కడ పెట్టారు. మనమైతే ఒకటే సైడ్ నుంచి వెళ్తాం కదా, ఒక గోపురం నుంచి. ఇక్కడైతే మొత్తం టెంపుల్ వ్యూ ఎట్లుంటుందని అయితే మనకు చూపిస్తున్నారు. ఇంకా మేము ఆటో ఎక్కి వెళ్దాం అనేసరికి ఫుల్ వర్షం. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు తగ్గలేదు గైస్. ఇంకా నెక్స్ట్ డే అంటే ఉగాది, తెలుగు న్యూ ఇయర్ కదా అని ఏదైనా టెంపుల్కి వెళ్దామని కాణిపాకంకి అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్ళేదారిలో వాటర్ మిలన్ కనిపిస్తే అది కొనుక్కొని తిందామని ఒక దగ్గర అయితే ఆగినాం. అంతసేపు మా డాడీ తిను తిను అంటుంటే మా జున్ను అస్సలు తినలేదు. అది ఇంకా మేము కొంచెం తిని వేస్ట్ అయిపోతుంది అని చెప్పి వేరే వాళ్ళకైతే ఇస్తున్నప్పుడు అప్పుడు ఏడుస్తున్నాడు నాకు వాటర్ మెలన్ కావాలని. ఆటోలో వెళ్తున్న వాళ్ళని అడిగి వాళ్ళని ఆపి ఇచ్చాము గైస్. అప్పటి వరకు అడగలేదు. వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏడుస్తున్నాడు నా వాటర్ మెలన్ నాకు కావాలి అని. ఇంకా మా డాడీ ఏమో నీకు కొత్తది కొనిస్తా, మనం ఇప్పుడు వెళ్తాం కదా అని చెప్పి వాడినైతే ఆపుతున్నాడు. వాటర్ మెలన్ కట్ చేసినప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా కార్ మీద పడి మొత్తం స్టిక్కీగా అయిపోయిందని చెప్పి మా బావ అయితే కార్ క్లీన్ చేస్తున్నాడు. కాణిపాకంతో మా ట్రిప్ అయిపోయింది. అందరికీ చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది ట్రిప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్.